హాయ్ ఫ్రెండ్స్, చూడగానే అర్థమైపోయింది కదా వరలక్ష్మి దేవి అని. పండగల సీజన్ స్టార్ట్ అయిపోయింది. వరలక్ష్మితో కూడా చాలా దగ్గరలోనే ఉంది. మనం రకరకాల పిండి వంటలు వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము. అందులో కొన్ని ఇవాళ ఎలా చేయాలో చూద్దాము. అది కూడా సింపుల్గా ఈజీగా. పులిహార, బొబ్బట్లు, సజ్జప్పాలు, పూర్ణం బూరెలు, చక్కెర పొంగలి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో రకాల నైవేద్యాలు మన ఛానల్లో నైవేద్యాలు అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. వాటి లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అమ్మవారికి ప్రీతికరమైన పట్టుక బెల్లం కొబ్బరి బూరెలు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా 3/4 గ్లాసు మినపగుళ్ళు తీసుకోవాలి. ఆ మిగిలిన 1/4 గ్లాసు బియ్యం వేయాలి. వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఒక 3-4 గంటల సేపు నానబెట్టుకోవాలి. మినపప్పు బియ్యం 3 గంటలు నానిన తర్వాత మొత్తం నీళ్ళన్నీ వడగొట్టాలి. ఇలా జాలీలో వేసుకుని తర్వాత మిశ్రీ తీసుకోవాలి. మిశ్రీ ఎంత అంటే మనం మినపప్పు ఎంత తీసుకున్నామో 1 గ్లాస్ తీసుకున్నాం కదా మినపప్పు బియ్యం కలిపి అంతే తీసుకోవచ్చు. లేదంటే తగ్గించి కూడా తీసుకోవచ్చు. తీపి తక్కువ తింటే తగ్గించి తీసుకోవచ్చు, లేకపోతే 1:1 తీసుకోవచ్చు. నేనైతే 3/4 గ్లాస్ తీసుకున్నాను. ఇది ముక్కల కింద ఉంటుంది కదా అది. ఇదైతే తొందరగా పౌడర్ చేయాలి. దీన్ని పౌడర్ అవుతుంది కాబట్టి ఇది తీసుకున్నాను. లేదంటే ఇలాంటి గడ్డలు కూడా తీసుకుని వేయచ్చు. ఇదైతే పౌడర్ చేసి 3/4 గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు. ఇప్పుడు ఈ మిశ్రీని పౌడర్ చేసుకోవాలి. ఒక జార్లో, ఇంకొక జార్లో కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలి. మిశ్రీని పౌడర్ చేసుకున్నాము, కొబ్బరి కూడా అలాగే గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ కొబ్బరిలోను ఈ వడగొట్టిన మినపప్పు ఈ పౌడర్ వేసి చిటికెడు ఉప్పు కూడా వేయాలి. వేసి మెత్తగా ఉప్పు వేస్తున్నాను. నీళ్లు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు మెత్తగా అయ్యింది. ఆ కొబ్బరి తడికిను పట్టుక బెల్లం తడికి మెత్తగా అయిపోతుంది. అవసరమైతే 1 స్పూన్ నీళ్లు మాత్రమే పోయాలి, లేకపోతే అసలు పోయకుండా ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుని వేయించుకుందాము. మనం ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకున్న పిండిని వేడి నూనెలో చిన్న బూరెల్లాగా వేసుకోవాలి. వేసుకున్నప్పుడు అలా కూడా చెయ్యి తడి చేసుకోవాలి. ఎందుకంటే మినప్పిండి కదా, అందుకోసం చెయ్యి తడి చేసుకుంటే ఈజీగా జారుతుంది. ఇలా చిన్న బూరెల కింద వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇలా కొంచెం ఎర్రగా అయిపోయినవి తీసేయచ్చు. ఇది పైన క్రిస్ప్గా లోపల మెత్తగా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇంకో వాయి వేద్దాము. ఇలాగే మిగిలిన పిండి మొత్తం చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత తిప్పుకోవాలి. ఈ బూరెల్ని బెల్లంతో కూడా చేసుకోవచ్చు, దాంతో కూడా బాగుంటుంది. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ అవ్వగానే తీసేసుకోవాలి. ఇప్పుడు వట్టి బూరెలు ఎలా చేయాలో చూద్దాము. వట్టి బూరెలకి కావాల్సినంత మినపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి 2 గంటల పాటు నానబెట్టాలి. నానిన తర్వాత గారెల పిండిలాగా గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి. అప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలు, అల్లము, మిరియాలు, జీలకర్ర, కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. రుబ్బిన మినపిండి ఒక డిష్లోకి తీసుకున్నాను. ఇది రుబ్బేటప్పుడు ఉప్పు కూడా వేసేసాను. ఇందులో మామూలుగా అయితే వట్టి బూరెలకి బియ్య పిండి కలుపుతారు, కానీ ఇప్పుడు మనకి తోపు పిండి ఉంది కదా, పూర్ణాల కోసం రుబ్బుకున్నాము, అది కొంచెం వేస్తాను. ఇది వేయడం వల్ల కొంచెం క్రిస్ప్గా వస్తాయి. అలాగే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర ఇది కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, లైట్గా అయింది. వట్టి బూరెలు వేయించుకోవడానికి నూనె కాగింది. వేడిగా ఉన్నప్పుడు చెయ్యి తడి చేసుకుని మినపిండి కదా కొంచెం బూరెల్లాగా వేసుకోవాలి. ఈ సైజు మన ఇష్టం, చిన్నవో పెద్దవో ఏదైనా పర్వాలేదు. ఇలా చిన్న బూరెలాగా వేసి ఎర్రగా వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత కలపాలి. ఇలా కలుపుతూ ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగా వేగాయి ఇవి తీసేద్దాము. తీసేసి నైవేద్యం పెట్టుకుందాము. ఇప్పుడు అరటికాయ బజ్జీలు ఎలా చేయాలో చూద్దాము. ముందు ఒక అరటికాయని తీసుకుని మనకి కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. పల్చగా కొన్ని పొడుగ్గా తరుక్కోవచ్చు, లేకపోతే చక్రాలుగా తరుక్కోవచ్చు, అది మన ఇష్టం, ఏదైనా పర్వాలేదు. తరిగి ఇలా ఉప్పు నీళ్ళలో వేయాలి, లేకపోతే నల్లగా అయిపోతాయి. ఇప్పుడు శనగపిండి బౌల్లోకి 1 గ్లాసు శనగపిండి ఎంతైనా తీసుకోవచ్చు, కొంచెమే చేస్తాం కాబట్టి శనగపిండి 1 గ్లాసు, ఒక 1/4 గ్లాసు బియ్యపిండి. ఇది వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. ఇందులోను ఉప్పు, కారం, పసుపు, కారం మీద కొంచెం ఇంగువ, వాము శనగపిండి బజ్జీ కదా, వాము వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. వేసి కొంచెం నీళ్లు పోసి బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ చిక్కగా కాదు, మరీ పలుచగా కాకుండా సమానంగా కలుపుకోవాలి. ఇలా కొంచెం నీళ్లు పోసుకుంటూ ఇలా బాగా
ఒకే డైరెక్షన్లో బాగా కలిపితే బాగా వస్తాయి. పిండి కలపడం అయింది. మనం ఇలా వేస్తే అలా చిక్కగా పడాలి, మరి పలుచగా పడిపోకూడదు. కలిపిన పిండిలో ఇలా ముక్కలు ముంచి వేడి నూనెలో వేసి వేయించుకోవాలి. ఇలా బాగా కవర్ అయ్యేలాగా ముంచాలి. ముంచి ఒక్కొక్కటి వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత తిప్పాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండి అంతా కూడా బజ్జీలు వేసేసుకుందాము. మళ్ళీ ముంచి మొత్తం అంతా కవర్ అయ్యేలాగా ముంచి వేయాలి. ఇది కూడా వేగిపోయాయి, తీసేద్దాము. తీసేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుందాము. ఇప్పుడు పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూద్దాము. పూర్ణానికి తోపు పిండి కోసము 1 గ్లాసు మినపప్పు, 2.5 గ్లాసులు బియ్యము శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నానబెట్టాలి. నానబెట్టి దోసల పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బేటప్పుడు కొంచెం ఉప్పు వేయాలి. రుబ్బిన తోపు పిండి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇది చిక్కగా ఉంది. అవసరాన్ని బట్టి కొంచెం నీళ్లు పోసుకుని పలుచగా చేసుకోవాలి. పూర్ణం కోసం ముందుగా శనగపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లో ఉడికించుకోవాలి 2 విజిల్స్ వచ్చే వరకు. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండాలి. ఇలా నొక్కితే విరగాలంతే. ఇప్పుడు దీన్ని మనము ఎక్స్ట్రా వాటర్ పోవడం కోసము ఇలా ఒక చిల్లుపళ్ళలో వేసి కొంతసేపు ఆరనివ్వాలి పప్పుని. శనగపప్పు బాగా ఆరిపోయింది, పొడిగా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాము. చేసుకుని ఒక గిన్నెలో వేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న శనగపప్పు అంతా ఒక మూకుళ్ళలో వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగిద్దాము. దీంట్లో ఇప్పుడు మనం బెల్లం కలపాలి. శనగపప్పు ఎంత తీసుకున్నామో అంతే బెల్లము. పప్పును బెల్లము కలిపి కొంతసేపు ఉడికించాలి. దగ్గరికి వచ్చేసిన తర్వాత కట్టేయాలి. ఒక 5 నిమిషాలకి బెల్లం కరుగుతుంది. బెల్లం కరిగి బెల్లమును శనగపప్పు ముద్ద 2 కలిపి ఇలా దగ్గరకు ఉడుకుతూ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇగో ఇలా దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుని కొంతసేపు ఆరనిద్దాము. పూర్ణం ముద్ద ఆరిన తర్వాత ఇలాగ ఉండలు చేసి పెట్టుకోవాలి. మినపిండిలో కొద్దిగా నీళ్లు పోసి పలచన చేశాను. మనం ఈ పూర్ణం ఉండ ఇందులో వేసి ఇలా తీస్తే దానికి హత్తుకొని ఉండాలి, జారిపోకుండాను. కవర్ అయింది కదా మొత్తం ఉండ మొత్తము. ఇది ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నాయి. పూర్ణం బూరెలు వేడి నూనెలో వేసి వేయించుకుందాము. కొద్దిగా వేగిన తర్వాత కలపాలి, లేదంటే విరిగిపోతాయి. చక్కగా ఎర్రగా వేగాయి. ఇప్పుడు ఇవి తీసేద్దాము. తీసేసి నైవేద్యం పెడదాము. ఇప్పుడు మిరియాల అన్నం ఎలా చేయాలో చూద్దాము. మిరియాల అన్నానికి ఒక పొడి తయారు చేసుకోవాలి. దానికోసం మూకుల్లో 1 చెంచా నూనె వేసాను. అందులో కొద్దిగా మినపప్పు వేయాలి. మినపప్పు కొంచెం మినపప్పు అయినప్పుడు మిరియాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర. ఇవన్నీ మనం తినే ఘాటుని బట్టి వేసుకోవాలి, వండుకునే క్వాంటిటీని బట్టి కూడా వేసుకోవాలి. ఇది కొంచెం ఎర్రగా వేగిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి ఆరిన తర్వాత పొడిలాగా చేసుకోవాలి. వేయించుకున్న మిరియాలు, మినపప్పు, జీలకర్ర గ్రైండ్ చేసుకోవాలి కచ్చా బచ్చాగా. కుక్కర్ వేడి చేసి అందులో నెయ్యి వేసాను. నెయ్యి కరిగిన తర్వాత తాలింపు వేసుకోవాలి. నెయ్యి కరిగింది. ఇందులో ఆవాలు వేయాలి పోపు. తర్వాత సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత కొంచెం జీడిపప్పులు వేసుకోవాలి. వేసుకుని కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. జీడిపప్పు కొద్దిగా రంగు మారిన తర్వాత ఇందులో బియ్యం వేయాలి. నేను బియ్యం ఆల్రెడీ కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఈ బియ్యం వేసేయాలి. బియ్యంతో పాటుగా మనం గ్రైండ్ చేసుకున్న పొడి కూడా వేసేసుకోవాలి. అలాగే సరిపడినంత ఉప్పు వేయాలి. ఉప్పు వేసి కలపాలి. కలిపిన తర్వాత ఇంకా కొద్దిగా నెయ్యి వేయాలి. ఈ రైస్కి నెయ్యి, మిరియాలు ఇవి 2 టేస్ట్. ఇప్పుడు సరిపడిన నీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనకి పొడిగా కావాలంటే 1కి 1 బియ్యం అయితే 2 నీళ్లు పోసుకోవాలి. ముద్దగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ పోసుకోవాలి. అది మన ఇష్టం, మనం తినేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాము. మూత పెట్టి ప్రెషర్ వచ్చిన తర్వాత వెయిట్ పెట్టి 2 విజిల్స్ వచ్చాక కట్టేద్దాము. రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాము. ప్రసాదం లేదా రవ్వ కేసరి చేయడానికి బొంబాయి రవ్వ 1 కప్పు తీసుకుని కొంచెం నెయ్యిలో ఎర్రగా వేయించుకున్నాను. అలాగే అదే కప్పుతోటి 2 కప్పులు, 1 కప్పు నీళ్లు, 1 కప్పు పాలు మరగడానికి పెట్టాను. ఈ పాలు నీళ్లు మరుగుతున్నాయి. అందులో అదే కప్పుతోటి 1.5 కప్స్ పంచదార,
అలాగే ఒక 4-5 ఏలక్కాయల పొడి కొట్టాను. ఈ మరుగుతున్న పాలలో ఈ పంచదార వేసేద్దాము. వేసి ఒకసారి కలపాలి. పంచదార కరిగింది, మరుగుతున్నాయి కదా, ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు నెయ్యి వేసుకుని ఈ మరుగుతున్న దాంట్లో మనం ఈ వేయించిన రవ్వ కూడా వేసి కలుపుతూ రవ్వ వేస్తూ కలపాలి. ఒకేసారి రవ్వ వేసేయకూడదు. ఇది ఉడుకుతోంది. ఉడుకుతున్నప్పుడు కొన్ని జీడిపప్పులు ఇది నేతిలో వేయించుకొని ముందే పెట్టుకున్నాను. ఇందులో పప్పులు కూడా వేద్దాము. కొంచెం నెయ్యి కూడా వేద్దాం. మళ్ళీ ఈ రవ్వ కేసరికి నెయ్యి పడుతుంది, బాగుంటుంది. దగ్గర ఉడికిపోయింది చూసారా, పూస పూసలా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ కట్టేసుకుందాము. కొంచెం నెయ్యి వేసుకుందాం. మళ్ళీను వేసి స్టవ్ కట్టేసి మూత పెడదాము. ఇంకా మనం అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి రెడీగా ఉంది ప్రసాదం. ఏ పండగకైనా కూడా నైవేద్యం అనగానే ముందుగా చేసేది పులగం. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము. పులగం డైరెక్ట్ కుక్కర్లో వండితే తొందరగా అయిపోతుంది. ఇందులో నేను ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు బియ్యం పోసాను. ఇది ఒక అర గ్లాసు, మొత్తం 1.5 గ్లాసు బియ్యము. అదే గ్లాస్ తోటి 1 గ్లాసు పెసరపప్పు వేసి శుభ్రంగా కడగాలి. ఇలా శుభ్రంగా కడిగిన పప్పు బియ్యంలో కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర వేయాలి. అలాగే సరిపడినంత ఉప్పు వేసి నీళ్ళు. ఇప్పుడు మనకి పప్పు బియ్యం రెండు కలిపి మొత్తం 2.5 గ్లాసులు అయింది కదా, బియ్యానికి డబల్ వేయాలి. అంటే 1.5 అంటే 3 గ్లాసుల నీళ్లు పోయాలి. మూడు గ్లాసులు అయింది కదా, పప్పుకి ఒకటి సరిపోతుంది. కొంచెం మెత్తగా కావాలనుకునే వాళ్ళు ఇంకా పోసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కలిపిది ఉప్పు వేసాం కదా, అంత కరిగే వరకు ఇలా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ వెలిగించి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కరు ప్రెషర్ రిలీజ్ అయింది, తీద్దాం మూత. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసి దేవుడికి నైవేద్యం పెట్టుకుందాము. పైన కొంచెం నెయ్యి వేసి నైవేద్యం పెట్టుకుందాము. ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం ఎలా చేయాలో చూద్దాము. ఏ పండుగలు వచ్చినా ఖచ్చితంగా ఇది కూడా నైవేద్యానికి చేయాల్సిందే. మరి ఇప్పుడు అదే ఎలా చేయాలో చూద్దాము. ముందుగా 1 గ్లాసు బియ్యం తీసుకోవాలి. తీసుకుని డైరెక్ట్ కుక్కర్లో వండుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇందులోనే పెసరపప్పు, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇది వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇది కొంచెం వేసి శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన పప్పు బియ్యంలో పాలు పోయాలి. పాలు కొద్దిగా నీళ్లు పోసి మనం అన్నం వండినట్టుగా వండుకోవాలి. 3 విజిల్స్ రానిచ్చి అన్నం వండినట్టు వండుకోవాలి. కొంచెం నీళ్ళు కూడా పోద్దాము. కొంచెం ఇంకా మెత్తగా కావాలంటే 4 విజిల్స్ కూడా రానివ్వచ్చు. ఇప్పుడు మూత పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేద్దాము. 3 విజిల్స్ వచ్చాక కట్టేస్తాను. ప్రెషర్ కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు మూత తీసి ఇందులో బెల్లం అది కలుపుదాము. చూసారు, చాలా బాగా ఉడికింది. ఇప్పుడు కొంచెం ముందు మ్యాష్ చేసుకోవాలి. ఈ వేడి మీదేను బెల్లం వేయాలి. వేడి మీద బెల్లం వేస్తే కరిగిపోతుంది. ఇది లూజ్ కూడా అవుతుంది. ఇప్పుడు కొంచెం ఇలా టైట్గా ఉంది కదా, లూజ్ కూడా అవుతుంది. బెల్లము 1 గ్లాసుకి 1 గ్లాసు బెల్లము, 1 గ్లాసు బియ్యానికి 1 గ్లాసు బియ్యానికి 1 గ్లాసు బెల్లం వేస్తారు. నేను ఇప్పుడు ఉజ్జంపుగా వేసేస్తున్నాను. తీపి ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, 1.5 గ్లాస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాము. ఇందులో ఇప్పుడు కొంచెం కావాలంటే పాలు కూడా పోసుకోవచ్చు. ఇది కొంచెం లూజ్ అవుతుంది కదా, అయిన తర్వాత పోద్దాం పాలు. ఆల్మోస్ట్ బెల్లం అంతా కరిగిపోయింది, కరిగి ఉడుకుతుంది. కొంచెం ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకుంటే ఇలా ఉంచుకోవచ్చు, లేదంటే కొద్దిగా పాలు పోసుకోవచ్చు. ఎందుకంటే ఆరిన తర్వాత ఇంకా మళ్ళీ దగ్గర పడిపోతుంది కదా, అందుకోసము. ఇందులో ఇప్పుడు ఏలక పొడి ఒక 4-5 ఏలకాయలు కొట్టి వేయాలి. అలాగే కొంచెం జీడిపప్పులు నేతిలో వేయించి ఇది కూడా కలుపుకోవాలి. కొంచెం పైనుంచి నెయ్యి వేద్దాము. అంతే. ఇప్పుడు ఇవన్నీ కలిపి కొద్దిగా ఉడికితే 2 నిమిషాలు సరిపోతుంది.
2 నిమిషాలు అయిందండి, బాగా ఉడికింది, బెల్లం కూడా బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి దేవుడికి నైవేద్యం పెట్టుకుందాము. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బెల్లం మాత్రం ఉప్పగా ఉండకూడదు, అదొక్కటి మాత్రం చూసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసుకుని నైవేద్యం పెడదాము. ఇప్పుడు సగ్గుబియ్యంతో దద్దోజనం ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనకి ఎంత సగ్గుబియ్యం కావాలో అంత తీసుకోవాలి. నేనైతే 1 కప్పు తీసుకున్నాను. దాన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత అంతే కప్పుతోటి 1 కప్పు నీళ్లు పోసి ఒక 3-4 గంటల సేపు నానబెడితే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేశాను, వేడెక్కింది. ఇప్పుడు ఇందులో తాలింపు వేయాలి. దానికోసం ముందు మినప్పప్పు వేద్దాం కొద్దిగా, అలాగే శనగపప్పు. ఇది కొంచెం ఎర్రగా అవ్వాలి. ఇది కొంచెం కలర్ మారుతూ ఉన్నప్పుడు జీడిపప్పులు వేయాలి. జీడిపప్పులు ఆప్షనల్ మాత్రమేను, వేయాలని ఏమీ లేదు. ఇష్టం లేని వాళ్ళు వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో ఆవాలు వేయాలి. తర్వాత మిరియాలు, జీలకర్ర కొద్దిగా కచ్చబచ్చగా దంచుకోవాలి, ఇది కూడా వేసేయాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఒక ఎండుమిరపకాయ చిన్నగా కట్ చేసి ఇది కూడా వేయాలి. కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంగువ కూడా వేయాలి. తర్వాత గ్రేట్ చేసిన క్యారెట్ ఒకటి, ఇది వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు, లైట్గా ఎల్లో కలర్లో ఉంటే బాగుంటుంది, కొంచెమే వేయాలి, మరీ ఎక్కువ వద్దు. అలాగే కొద్దిగా ఉప్పు, సరిపడంత ఉప్పు వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు ఈ పోపులోనే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసి ఒక్కసారి కలపాలి, అంటే ఆ పచ్చి వాసన పోతుంది. ఒక్కసారి కలుపుదాము. ఒక 2-3 నిమిషాలకి ఈ పచ్చదనం పోయి కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతాయి గింజలు. చూసారు కదా, ఇందాక తెల్లగా ఉన్నాయి, ఇప్పుడు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. సగ్గుబియ్యం పూర్తిగా ఆరిపోయింది. ఇప్పుడు మనం ఇందులో పెరుగు కలుపుకోవాలి. కమ్మటి పెరుగు అయితేనే బాగుంటుంది, పులిస్తే బాగుండదు. పైగా పెరుగులో నేను కొంచెం పాలు కూడా కలిపాను. పాలు కలిపి వేస్తే పులవకుండా ఉంటుంది కొంతసేపు ఉన్నా కూడాను. ఇది ఎంత కావాలంటే అంత వేసుకుని కలుపుకోవాలి. ముందు కలిపి ఇంకా పడితే అప్పుడు వేద్దాము. మనం వేసిన పెరుగుకి ఇలా వచ్చింది, కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, లేకపోతే కూడా ఇలా వెంటనే తినేస్తే ఇలా సరిపోతుంది. కొంతసేపు ఉన్నాకైతే గట్టి పడిపోతుంది, కొంచెం పెరుగుని పీల్చుకుంటుంది సగ్గుబియ్యము, అందుకని కొంచెం కలుపుదాము. మనం వేసిన పెరుగు అయితే ఇప్పుడు సరిపోయింది. మనం వెంటనే ఇలా సర్వ్ చేసేసుకుందాము.